హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి వినాయక చవితి స్పెషల్ అండి. ఉండ్రాలు చేస్తున్నాను అనమాట. వినాయకుడికి ఎంతో ఇష్టమైంది నైవేద్యం అనమాట. సో ఇక్కడ నేను రవ్వ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఉండ్రాళ్ళకి. మనం నేనైతే ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర రేషన్ రైస్ కానీ ఏమైనా వేరే రైస్ ఉన్నా కూడా అవి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మంచిగా క్లీన్ చేసేసుకొని ఒక 2 hours నానపెట్టుకున్నాను నేను. ఒకవేళ మీ దగ్గర అంత టైం లేకపోతే ½ an hour అయినా నానపెట్టుకొని చక్కగా ఇలా మొత్తం కడిగేసుకొని బయట ఎండలో ఆరబెట్టేసుకోవాలండి. బియ్యం అంతా ఇదిగో ఇట్లా అయిపోవాలన్నమాట. మళ్ళీ పొడి పొడిగా చక్కగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా రవ్వలా పట్టించుకోవాలి. ఇలా ఇలా అయితే సరిపోతుందండి రవ్వలాగా. ఇలా ఒకవేళ మీరు ఇంత ప్రొసీజర్ చేసుకోలేకపోతే రెడీమేడ్లో కూడా బియ్యం రవ్వ దొరుకుతుందండి, దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే గ్లాస్ వాటర్ తీసుకున్నాను. గ్లాస్ వాటర్ చేసుకుని ఒక గుప్పుడు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను అనమాట. అవి వేసుకుంటున్నాను. కొంచెం అంటే మరీ మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం ఉడికితే చాలు పచ్చిశనగపప్పు. నేను గ్లాస్ వాటర్కి ½ glass రవ్వ తీసుకున్నానండి. రవ్వ తీసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫస్ట్ ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఎప్పుడైతే మనకి ఆ రవ్వ అది వాటర్ అంతా థిక్గా అయిపోతుందో అప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇదిగో చూడండి, నేను మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes మగ్గించుకున్నప్పుడు ఇట్లా గట్టిగా అయిపోయింది. మోస్ట్లీ ఇంకా ఇక్కడ అయిపోయినట్టే. నేను ఇక్కడ కొబ్బరి యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి తురుము దీనికి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. ఇలా కొబ్బరి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కింద అడుగు పట్టకుండా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే అడుగు మీరు కనుక హై ఫ్లేమ్లో పెట్టేశారనుకో అడుగు మొత్తం మాడిపోతుందండి. ఎందుకంటే రవ్వ కదా, మనం అందులోనూ వాటర్ కూడా చాలా తక్కువ పోస్తాము. అందుకని మాడిపోయిద్ది అనమాట. మళ్ళీ అంత బాగోదు టేస్ట్ మాడిపోతే. అందుకని చెప్పి కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ లేకపోతే లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని నిదానంగా ఇలా కలుపుకుంటూ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ రవ్వ ఉడికిందా లేదా అని చూస్తున్నాను. నాకైతే రవ్వ మంచిగా మెత్తగా ఉడికిపోయింది అనమాట. సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ స్టవ్ కూడా ఆఫ్ చేసేసి లాస్ట్లో ఇంకొంచెం పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే ఇక్కడ ఇందులో పచ్చి కొబ్బరి చాలా ఇష్టం, సో ఇంకా ఎక్కువ వేసుకున్నాను నేను. మీరు మాత్రం కొంచెం అన్నా పచ్చి కొబ్బరి వేసుకోండి, ఆ టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. అది మొత్తం రవ్వ అంతా చల్లారిన తర్వాత ఇలా నేను పక్కకి పెట్టేసుకొని ఇలా మొత్తం కలుపుకుంటున్నానండి. మీకు మరీ గట్టిగా అయిపోయింది రవ్వ అని చెప్పి అనుకుంటే అప్పుడు కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ ఉండలు చుట్టుకోండి. ఈ ఉండలు అంతే నేను ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేసుకోవాలండి. ఇడ్లీకి ఎలా పెట్టుకుంటాం అట్లాగే వాటర్ వేసేసి నేను 2 empty ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసి దాంట్లో ఈ రవ్వ ఉండలన్నిటిని ఉండ్రాలని చుట్టేసి పెట్టేస్తున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఈ ఉండ్రాలని ఒక 10 minutes స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతాయి అండ్ వినాయకుడికి చాలా ఇష్టమైన నైవేద్యం అనమాట. మీరు కూడా ఇంట్లో ఇలా నైవేద్యంగా పెట్టి ఈ వినాయక చవితిని అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. మీరు చేయాలనుకున్న పనులకు అన్నీ కూడా మంచిగా నిర్విఘ్నంగా జరగాలని ఆ వినాయకుడిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. ఇలా మొత్తం నేను మిగతా పిండి అంతా కూడా చక్కగా ఇలా ఉండ్రాలు చేసేసానండి. ఉండ్రాలు చేసేసుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని నేను స్టవ్ మీద పెడుతున్నాను. ఇది స్టవ్ మీద పెట్టిన కాడి నుంచి ఒక 5 to 10 minutesలో అయితే మనకి రెడీ అయిపోతాయండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయో. స్టీమ్ చూడండి ఎలా వచ్చేసిందో కెమెరాకి. సో ఇట్లా అయిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవటమే. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.